హాయ్ అండి. ఈ మధ్య అయితే మా కో సిస్టర్ శని సింగినాపూర్ వెళ్ళి వీడియోలు అయితే పెట్టిందనమాట. చూసిన తర్వాత నాకు కూడా ఈ క్షేత్రం గురించి చెప్పాలనిపించింది. ఇక సింగినాపూర్ ప్రత్యేకత మహారాష్ట్రలో ఉన్న శని సింగినాపూర్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు, దొంగతనాలు జరగవు అని ప్రజలు నమ్మకము. దేవుని మహిమ ఇక్కడ శనిదేవుడి విగ్రహం అయితే రూపంలో కాకుండా స్వయంభూ శిలా రూపంలో ఉంటుంది. నిజాయితీగా జీవిస్తే శనిదేవుడు శిక్షించడు, రక్షిస్తాడు అని భక్తుల విశ్వాసము. ఇక్కడ అనుభూతి శని సింగనాపూర్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకటే చెబుతారు, మనసుకు ప్రశాంతత, భయం పోయి ధైర్యం వస్తుంది. ఇక్కడ దేవాలయం అయితే ముందు కన్నా ఇప్పుడైతే రాతితో చక్కగా ఎంత చక్కగా చెక్కున్నారో చూడండి. ఈ విధంగా అయితే మనము ఉన్న దోషాలు, శని దోషాలు అవన్నీ పోవాలనుకుంటే దేవాలయానికి వెళ్ళి ఇక్కడ మంచి నూనె, నువ్వులు స్వామివారి పైన పోసామనుకోండి ఉన్న దోషాలు పోతాయని నమ్మకము. శనేశ్వర స్వామి స్వయంభూ ఆకాశం కిందనే పైకప్పు లేకుండా కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇది. భక్తులు నూనెతో అభిషేకం చేస్తూ తమ కష్టాలు, శని దోషాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. సరే, ఇకైతే నేనైతే ఇవి చెప్తున్నది కానీ ఈవిడ వెళ్ళిందా అని అనుకుంటారేమో. నేనైతే వెళ్ళలేదండి. ఆ శనేశ్వర దేవాలయం దర్శనం నాకు కూడా కలగాలని కోరుకుంటూ, మీకు కూడా కలగాలని కోరుకుంటూ నేనైతే అక్కడే ఉన్నట్టుగా భావించుకొని ఈ వీడియో అయితే చూస్తున్నా. మీరు కూడా అలానే చూడండి, అక్కడికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. సరే అబ్బా, అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తారో టక్కున లైక్ చేస్తే తప్పకుండా ఆయన దర్శనం అయితే కలుగుతుందని కోరుకుంటున్నాను. మరి లైక్ అయితే ఇచ్చేస్తారు కదా.